వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సోమవారం ఏ విధంగా ఉంటుంది న్యూమరాలజీ ప్రకారం, అండ్ సోమవారం పుట్టినటువంటి వాళ్ళది విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికంలో ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి మాటలోనే అడిగి తెలుసుకున్నాము. 2025లో కనుక మనం చూసుకుంటే మంగళవారం పుట్టినటువంటి వాళ్ళ గుణగణాలు కానివ్వండి, లేదంటే ఏ మంత్ ఏ విధంగా ఉంటుంది అనేది వీడియోలో పూర్తిగా ఉంటుంది, మీరు చూడండి ఒకసారి. ఎస్పెషల్లీ బిజినెస్ పార్ట్నర్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఆ పార్ట్నర్షిప్లో అనేటువంటిది కూడా ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే నాన్న. సార్, మంగళవారం పుట్టినటువంటి వాళ్ళది ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? చాలా బాగుంటుంది నాన్న. సో మంగళవారానికి అధిపతి కుజుడు. సో కుజుడు వల్ల ధైర్యం, సాహసం, అంటే ఎవ్వరూ తీసుకోలేని డిసిషన్స్ వీళ్ళు తీసుకోగలరు. కొన్నిసార్లు మొండిగా అనిపించవచ్చు, బట్ వీళ్ళు వెళ్ళి ఏనుగు కుంభస్థానాన్ని కొట్టేంత బలం, ధైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ క్రియేటివ్ నాలెడ్జ్. సో కుజుడు అధిపతి అన్నప్పుడు లక్కీ నెంబర్ 9 వస్తుంది. సో ఈ 9 పవర్ అంటే ఆది అంత, ఇది అంత నంబర్. సో ఎక్కువ పవర్ ఉండేది 9 నంబర్కి. సో 9 నంబర్ వల్ల వీళ్ళకి దయాగుణం ఉంటుంది. చూడ్డానికి కొంచెం మొండిగా, పొగరగా, గర్విష్ఠులుగా ఉన్నప్పటికీ వీళ్ళ మనసు మాత్రం, అంటే 2-3 నిమిషాలు మాట్లాడితే వీళ్ళు ఎంత మంచోళ్ళో, వీళ్ళ మనసు ఎంత వెన్నో అర్థమవుతుంది. బట్ దూరంగా చూసే వాళ్ళకి మాత్రము ఈ మంగళవారం పుట్టిన వాళ్ళని కొంచెం కోపిస్ట్లే అనుకుంటారు. వీళ్ళకి బేసికల్ అంటే సాఫ్ట్ నేచర్ కూడా ఉంటుంది. వీళ్ళని కొంచెం విసిగిస్తే మాత్రం వీళ్ళ ఆ కోపం నేచర్ బయటకు వచ్చేస్తుంది. ఈ మంగళవారం పుట్టిన వాళ్ళు టార్గెట్స్ చాలా బాగా సెట్ చేసుకుంటారు. టార్గెట్ సెట్ చేసుకున్నాక ఆ టార్గెట్ని ఎలా రీచ్ అవ్వాలో ఒక ప్రణాళిక వేసుకుంటారు. సిస్టమేటిక్గా వాళ్ళ టార్గెట్ని ఈజీగా క్రాస్ చేస్తారు. సో వీళ్ళకు ఉన్న ప్లస్లు ఏమంటే ధైర్యం, సాహసం, కొంచెం కోపం, కొంచెం ప్రేమ. అంటే వీళ్ళు ఎలా అంటే ఎవరన్నా ఒక మాట కసిరేయచ్చు, కసిరిన వెంటనే మళ్ళీ 10 నిమిషాలకే వాడిని పిలిపించుకుంటారు. లీవ్ అడిగాడు బాస్, ఈయన బాస్, ఎందుకు లీవు హో అంటాడు. మళ్ళీ 10 నిమిషాలకి పిలిచి ఎన్ని రోజులు కావాలి లీవు, 2 రోజులు కావాలా తీసుకో అంటే ఇనిషియల్గా ఫస్ట్ థింగ్ విల్ బి నో, బట్ మళ్ళీ వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు అడిగినవి తీరుస్తారు. సో ఈ 9 పుట్టిన వాళ్ళు 23 ఏళ్ళ లోపల అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్రేమలో పడితే వాళ్ళ లైఫ్కి కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో 25 తర్వాత ప్రేమలో పడితే వాళ్ళ ప్రేమ కోసం ఎంత దూరమన్నా వెళ్తారు. సో వీళ్ళు కొంచెం మొండోళ్ళు. సో వీళ్ళకున్న కోట్ల ఆస్తి పోతుంది, ఒకవేళ నువ్వు ఆ అబ్బాయిని చేసుకుంటే నీకు ఆస్తి ఇవ్వనని తండ్రి అంటే కూడా ఈ మంగళవారం పుట్టిన అమ్మాయిలు ఆస్తిని లెక్క చేయరు. ప్రేమించిన వాడే ముఖ్యము, ఈ ఆస్తి నాకు లెక్క లేదు అని వదిలేసి వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువ మంది. అంటే ఒకవేళ మంగళవారం పుట్టిన అమ్మాయిని ప్రేమిస్తే, నిజంగా ప్రేమిస్తే అతనికన్నా అదృష్టవంతులు కోరు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ కోసం ఏ త్యాగాలన్నా చేయడానికి సిద్ధం. సో వీళ్ళు లైఫ్లో చాలా మంచి పొజిషన్కి వెళ్తారు. ఈ కుజుడు ప్రభావం వల్ల చాలా బీద ఇంట్లో పుట్టిన వీళ్ళకు ఉండే నేచర్ హార్డ్ వర్కింగ్ కెపాసిటీ అండ్ టార్గెట్ సెట్ చేసుకోవడం, దాన్ని రీచ్ అవ్వడం. వీళ్ళు చాలా ప్రణాళిక, అంటే గవర్నమెంట్ 5 years ప్లాన్ లాగా వీళ్ళు లైఫ్ టైం ప్లాన్ వేసుకొని ఉంటారు. ఈ టైంకి ఇది రీచ్, ఈ టైంకి ఇది రీచ్ అవ్వాలని. ఎలా అంటే బిజినెస్లో వీళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? అంటే 2025 మొత్తం ఏ మంత్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? నాన్న 2025 అంటే 9. సో మంగళవారం పుడితే కుజుడు దీవెనలు, కుజుడు అంటే 9. సో 2025లో ఈ 9 నంబర్ వాళ్ళకి చాలా మంచి స్వాగతం పలుకుతుంది జనవరి నెల. సో గుడ్ వెల్కమ్. అండ్ వీళ్ళు కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, కన్స్ట్రక్షన్ రంగంలో కానీ, స్టీల్, సిమెంట్ సంబంధించిన వ్యాపారాలు చేసిన, ఫైర్ సంబంధించిన బిజినెస్ చేసిన వీళ్ళకి మంచి గ్రోత్, అంటే మంచి అప్లిఫ్ట్ ఉంటుంది. సో ఈ కుజుడు అనేవాడు భూమికి సంబంధించిన వాడు. సో వీళ్ళు ఈ మంగళవారం పుట్టిన వాళ్ళు భూములు కొంటే ఆ ల్యాండ్ రేట్స్ విపరీతంగా పెరుగుతాయి. సో ఒక ల్యాండ్ ఉంది, రేటు పెరగట్లేదు, ఈ మంగళవారం పుట్టిన వాడికి అమ్మేసామనుకోండి, ఆ చుట్టుపక్కల అంతా అదృష్టవంతులే. ఎందుకంటే అది 10,000 పోయింది, వీళ్ళు కొన్నాక అది 10 లక్షలు పోవడం కూడా రెడీగా ఉంటుంది. లక్కీ హ్యాండ్. అండ్ వీళ్ళు భూమికి సంబంధించిన పుత్రులు, వీళ్ళు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. సో రియల్ ఎస్టేట్లో
వీళ్ళు కొన్ని వందల కోట్లు సంపాదించిన ఆశ్చర్యపోక్కర్లేదు. పార్ట్నర్షిప్ విషయంలో ఎలా ఉంటుంది సార్ వీళ్ళకి? సార్ యాక్చువల్గా ఈ మంగళవారం పుట్టిన వాళ్ళు పార్ట్నర్షిప్స్తో బిజినెస్ చేయకపోవడం మంచిది. వీళ్ళు కలిసి రాదు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు 9, వీళ్ళు 2 వాడిని డామినేట్ చేసేస్తారు. 2 వాడు ఏడ్చుకుంటుంటాడు, అరే నన్ను ఇటు అన్నాడు అని. సో యూజువల్గా ఏ నంబర్ కూడా 9 తట్టుకునేంత పవర్ మ్యాక్సిమం నంబర్స్కి ఉండదు. 5 కొంచెం అర్థం చేసుకోగలదు, బట్ పర్ఫెక్ట్ సింక్ ఉండదు. సో ఈ మంగళవారం పుట్టిన వాళ్ళు సొంతంగా వ్యాపారం చేస్తే మంచిది. ఎవరితో పార్ట్నర్షిప్స్ వద్దు. పార్ట్నర్షిప్స్ వల్ల ఆ బిజినెస్కి నష్టం, కష్టం. అండ్ వీళ్ళు కూడా ఆ రిలేషన్స్ బ్రేక్ అవ్వడం వల్ల కొంచెం మనసుకి బాధ అవుతుంది. సో బెటర్ నో సింగిల్ బిజినెస్ చేయడం బెటర్ మంగళవారం పుట్టిన వాళ్ళు. ఓకే. అండ్ జనరల్గా వీళ్ళకి హెల్త్ ఇష్యూస్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఇయర్ మొత్తం కనుక మనం చూసుకుంటే? నాన్న వీళ్ళకి జనవరిలో బిజినెస్ న్యూ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. ఫిబ్రవరిలో మంచి గ్రోత్ వస్తుంది. ఏప్రిల్లో చాలా ప్రెషర్లోకి వెళ్ళిపోతారు. ఎక్కడ లేని ప్రెషర్ ఏప్రిల్లో ఈ మంగళవారం పుట్టిన వాళ్ళకి, అది ఏంట్రా ఇంత బాగా సాఫీగా జరిగిందే, సడన్గా ఏంది నాకు ఈ ప్రెషరు. మళ్ళా ఏప్రిల్తో మే, జూన్, జూలై, ఆగస్టు బాగుంటుంది. సెప్టెంబర్లో కొన్ని నిర్ణయాలు తీసుకునేలాంటి పరిస్థితులు వస్తాయి. సెప్టెంబర్లో ఆ నిర్ణయాలు వాయిదా వేసుకోవాలి. సెప్టెంబర్లో ఎలాంటి నిర్ణయాలు ఇంపార్టెంట్ ఫర్ లైఫ్, ఫర్ బిజినెస్, ఫర్ పర్సనల్ లైఫ్ తీసుకోకుండా అక్టోబర్కి వాయిదా వేసుకుంటే అక్కడ నుంచి బిజినెస్ లైఫ్ బాగుంటుంది. హెల్త్ పరంగా తీసుకుంటే వీళ్ళు ఓవర్ థింకింగ్ వల్ల వీళ్ళకి హెడేక్, నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఆస్కారం చాలా చాలా ఎక్కువ. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ థింక్ చేస్తారు, ఎక్కువ వర్క్ చేస్తారు, టార్గెట్ సెట్ చేసుకుంటారు. ఆ టార్గెట్ మైండ్లో ఉంటుంది కాబట్టి హైపర్ టెన్షన్ విత్ హెడేక్స్ వీళ్ళకి కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్. ఎలా సార్ అంటే జనరల్గా చిన్నపిల్లల విషయంలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి మంగళవారం పుట్టినటువంటి వాళ్ళు? నాన్న చిన్నపిల్లలకి మంగళవారం పుడితే ఎడ్యుకేషన్లో బాగా రాణిస్తారు. దే విల్ బి వెరీ వెరీ క్లెవర్ అండ్ హార్డ్ వర్కింగ్. కాకపోతే కొంచెం మొండిగా ఉంటారు. వీళ్ళకి ఏదైనా చెప్పాలంటే ప్రేమతో చెప్పాలి. అంటే మా చదువు ఏంది ఇలా ఉన్నామంటే బుక్ పట్టుకుంటాడు, చదవడు. డిమాండ్ చేయకూడదు, కమాండ్ చేయకూడదు. ఎస్, వీళ్ళకి ప్రేమతో చెప్పితే వింటారు. దబాయింపు వీళ్ళకి భయపడరు. అంటే భయపడినట్టు ఉంటారు కానీ వాళ్ళు తీసుకోరు. పిల్లలు కానీ ఈ మంగళవారం పుట్టిన వాళ్ళు బేసిక్గా మోర్ రిలేటెడ్ టు టెక్నాలజీ సైడ్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ రంగంలో విపరీతంగా రాణిస్తారు. ఎలా సార్ వీళ్ళకి అంటే ఏ డేస్లో ఏ శుభకార్యాలు చేసుకోవచ్చు అంటారు, ఏ డేస్లో చేసుకోకూడదు? అండ్ ఎస్పెషల్లీ వీళ్ళకి యాంటీ లెటర్స్ ఉంటాయి, నంబర్స్ ఉంటాయి, ఎలా? మంగళవారం పుట్టిన వాళ్ళకి 9, 18, 27 ప్రతి నెల ఈ 3 రోజుల్లో వీళ్ళు ఏం చేసినా ఘన విజయాలే. 9, 18, 27 చాలా బెస్ట్ డేస్. సో వీళ్ళకి యాంటీ డేస్ అంటే 2, 11, 20, 29లో ముఖ్యమైన పనులు చేయకూడదు ఎవ్రీ మంత్. అండ్ వీళ్ళకి లెటర్ ఏతో, జేతో, వైతో ఫ్రెండ్షిప్ కానీ బిజినెస్ పార్ట్నర్షిప్స్ కానీ వద్దు. ఎక్కువ బి లెటర్, కే లెటర్, ఆర్ లెటర్తో వీళ్ళ పేరున్న పార్ట్నర్షిప్ ఉన్న, వైఫ్ పేరున్న చాలా గ్రోత్ ఉంటుంది. సెకండ్ బెస్ట్ లెటర్ వచ్చి సిఎల్, థర్డ్ బెస్ట్ వచ్చి డిఎం అండ్ ఎన్. సో ఈ లెటర్స్ అన్ని అనుకూలం. ఒక ఏ, జే, వై వద్దు. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర 2025లో ఏదైనా మంచి మార్పులు చేర్పులు చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ పిల్లలు అయితే డైరెక్ట్గా మీరు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి తీసుకొని రండి. చాలా మంచి నేమ్ సజెస్ట్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక పాజిటివ్ నెంబర్తో, ఎంజిల్ నెంబర్తో ఉండేటువంటి పేర్లను మాత్రం సజెస్ట్ చేస్తారు. సో మీరు అప్రోచ్ అవ్వచ్చు. డైరెక్ట్గా మణికొండలోనే ఆఫీస్ ఉంటుంది. సార్ జనరల్గా అడుగుతున్నాను, రెగ్యులర్గా మిమ్మల్ని చిన్నపిల్లలు అయితే మీ దగ్గర తీసుకుంటారు సార్? డైరెక్ట్ అపాయింట్మెంటే తీసుకుంటారు, మంచి నేమ్స్ ఇస్తారు. అవునన్నా. మామూలుగా అయితే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఎక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. చాలా మందికి న్యూమరాలజీ మీద అంటే వాళ్ళకి తెలుసు నెగిటివ్ ఉంది, కష్టపడుతున్నాం, ఇబ్బందులు వస్తున్నాయి. అలాంటి వాళ్ళు స్క్రీన్లో కనబడే నంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, మనకొండ కలవచ్చు. కొంతమందికి ప్రజెంట్ బాగున్నాము, ఫ్యూచర్లో బాగుంటామా లేదా, ఏదైనా రాంగ్ నంబర్స్ ఉన్నాయి అంటే కొంతమంది 35 తర్వాత నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ పెడితే
మీ పేరులో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయా ఉండవా క్లియర్గా చెప్తాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199, 9133789199. మీ వాట్సాప్స్ చెక్ చేశాక 24 అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అండి. మీ లైఫ్ అంతా కూడా ఏ ఇయర్ అన్న పట్టిందల్లా బంగారం. మీ పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే, అంటే 60% బాగున్నా బాగాలేదని చెప్తానండి. నాకు 90 పైన బాగుండాలి. ఎందుకంటే 60 ఇయర్స్ బతకడం, 60% బాగుండడం, 60 వద్దు. దేవుడు ఇచ్చినప్పుడు 100కి 100 తీసుకోవాలి. సో మీ పేరులో ఏ రాంగ్ ఉంది, ఆ రాంగ్ వల్ల మీ లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నా సైడ్ నుంచి మీకు 100% మీ పేరులో ఏంజల్ నంబర్స్ ఇచ్చి మీ లైఫ్ అంతా ప్రతిరోజు పండగలాగా ఉండేలాగా గైడ్ చేస్తాను. మాత్రం 100% నేను మీకు మాట ఇవ్వగలను. ఎస్, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ 2025లో కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అని ముందే తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. చిన్నపిల్లల పేర్లు మాత్రం డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని మణికొండలో ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి కలవచ్చు. లేదు కొంతమంది డైరెక్ట్గా ఎవ్రీ సండే కలవాలి అనుకున్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఎక్కడి నుంచైనా సరే, ఈవెన్ ఫారెన్లో ఉన్నా సరే, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే సరిపోతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.